హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంది. పరసంతా కవర్ చేసినాను మీకోసం అంతా. దీని గురించి డీటెయిల్స్ అంతా చెప్తాను. పర్వదిగారే ఆలం मोहताज है तेरे हम, तेरे नाम के सहारे बेदम में आएगा तुम परवरदिगारे आलम. परवरदिगारे आलम బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ దర్గా షరీఫ్ పెనుకొండ. నా పేరు ఫలందర్, మీరు చూస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ వీడియోలో బాబా స్వామి పరిసరలో జరిగే సంఘటనలు, ఆ యొక్క షాపింగ్ మాల్స్, పర్చేసింగ్ ఎలా చేయాలి, ఇక్కడ చాలా రేట్లు తక్కువ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది మన పెనుకొండ బాబా స్వామి దర్గాలో. దీన్ని ఉరుసు అంటారు ముస్లిం సోదరులు. ఆ విధంగా జరగబోయే విశేషాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతకంటే ముందు ఈ దర్గాలో జరిగిపోయే ఇంకో విషయం ఏంటంటే, కొబ్బరి చిప్పలతో ఆయన్ని దీపాలు వెలుగుతారు ఫ్రెండ్. ఆ దర్గా అంతా దీపాలతో ఎట్లా వెలుగుతుందంటే, మొత్తం అంతా అగ్గి నిప్పురవ్వలు దగ్గరగా 3 నుంచి 5-6 అడుగుల ఎత్తులంతా అగ్గి నిప్పులు ఎగురుతూ ఉంటాయి. ఆ విధంగా దీపాలు వెలిగిస్తారు ఈ పరసలో. అంటే ఎందుకు అలా కొబ్బరి చిప్పలతోనే దీపాలు వెలిగిస్తారంటే, ఆయన ఒక గంధం రోజున, ఆయన పుట్టినరోజు సందర్భంగా దీపాలు అనేవి కొబ్బరి చిప్పల ద్వారానే వెలగడం ఇక్కడ ఆనవాయితీ ఫ్రెండ్స్. అలాగే మొత్తం అంతా ఇండియా వైడ్గా చూసుకుంటే ముస్లిం సోదరులకు సంబంధించిన దర్గాలు కొన్ని వందల్లో కాదు వేలల్లో ఉంటాయి ఆ దర్గాలకు సంబంధించినది. కాకపోతే స్పెషాలిటీ ఏమంటే, పెనుగొండ బాబా స్వామి దర్గా అంటేనే గంధం రోజు తర్వాతన వచ్చే కొబ్బరి చిప్పలతో వెలిగించే దీపాలే ఇక్కడ ఈ దర్గాకి ఫేమస్ ఫ్రెండ్. ఇది చూడడానికి చుట్టుపక్కల ఉండే వందలాది మంది కాదు వేలాది మంది ఇతర ఊర్ల నుంచి మొత్తం అంతా ఇండియా వైడ్గా ఈ దర్గాని ఈ గంధం రోజున వస్తారు ఫ్రెండ్స్. చూడండి నా చుట్టూ ఎంతమంది ఉన్నారో జనాలు. వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు విచ్చేసి ఆ దర్గా యొక్క దీవెనలు పొంది వాళ్ళ యొక్క ముడుపులు ఏముంటాయో అవి చెల్లించుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి శుక్రవారము జనాలు రద్దీగా ఉంటారు ఈ దర్గాలో. ఈ పరస కాకుండానే మామూలు దినాల్లో కూడా శుక్రవారం రోజు ముస్లిం సోదరులైనా కానీ హిందూ సోదరులైనా కానీ చాలామంది దర్గాకు వస్తూ ఉంటారు ఆ బాబాయ్ స్వామి యొక్క దీవెనలు పొందడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, పెనుకొండ దర్గాకి సంబంధించిన ఉరుసు ఒకే సంవత్సరం 2 సార్లు రావడము ఇదే మొదటిసారి. జనవరిలో ఒకసారి వచ్చింది 2023, మళ్ళీ 2023 డిసెంబర్ 25 నుంచి 26 వరకు జరగబోయే ఈ గంధం యొక్క సంబరాలు డిసెంబర్ 25, 26, 2023లో ఇది రెండోసారి ఈ దర్గా యొక్క బాబా స్వామి పరస యొక్క దర్గా గంధం వచ్చింది ఫ్రెండ్స్. ఈసారి చాలా గ్రాండ్గా రిచ్గా ఇక్కడ చేశారు డెకరేషన్తో. మొత్తం అంతా మెరిసిపోతుంది ఆ ఏరియా మొత్తం అంతా. చూడండి నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా జనాలు క్యూలో ఎంతమంది చూస్తున్నారు. ఆ డెకరేషన్, ఆ దర్గా యొక్క లైటింగ్ అయినా కానీ డెకరేషన్ అయినా కానీ సూపర్గా తయారు చేశారు. ఈ దర్గాకి బయట పక్క ఉండే ప్రదేశంలో ఎగ్జిబిషన్లో జైంట్ వీల్స్, పడవలు మొత్తం అన్ని రకరకాలు వచ్చినాయి ఫ్రెండ్స్. అది ఇప్పుడు మీకు కొద్దిగా వీడియో తర్వాత లాస్ట్లో చూపిస్తాను. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది జనాలు. ఇప్పుడు నేను ఉండే దర్గా లోపల ఉన్నాను. నేను ఇప్పుడు ఈ పరసలోకి ఈ దర్గాకి ఫ్యామిలీతో వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూతుర్ని ఎత్తుకొని మీకు కెమెరాతో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి డెకరేషన్ లోపల ఎంత గ్రాండ్గా, ఎంత రిచ్గా చేశారు. చూస్తుంటే ఒక స్వర్గాన్ని మనము చూసి ఆనందించే మాదిరి ఈ దర్గా లోపల రెడీ చేసిన. చూడండి మొత్తం అంతా పూలమాలతో సత్కరించేశారు దర్గా అంతాని ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లోపల ఉన్నాను దర్గా లోపల. అంటే ఆ మధార లోపలే ఆ బాబా స్వామి యొక్క సమాధి అంటారు తెలుగులో. ఉర్దూలో వచ్చేసి మధార్ అంటారు, మధార్ ముబారక్ అంటారు.
ఆ మదార్ ముబారక్ దగ్గరికి ఈ కొద్దిసేపట్లో నేను పోతాను ఫ్రెండ్స్. మొత్తం ఈ దర్గాని మీకు కవర్ చేస్తాను చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది ఆ లోపల సెంటర్లో, అదే ఫ్రెండ్స్ మదార్ ముబారక్. అక్కడ పోయి ఆయన దర్శించుకొని మేము రిటర్న్ బయటకు వచ్చేసి మొత్తం అంతా ఈ పరస యొక్క అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఒక షార్ట్లో, అదే ఫ్రెండ్స్ మదార్ ముబారక్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి లోపలికి వచ్చినాను చూడండి ఫ్రెండ్స్. మదార్ ముబారక్ మాషాల్లా. ఇట్లా దర్శించుకొని చదివింపులు ఇప్పించుకొని ఆయన యొక్క దీవెనలు పొంది ఆ మదార్ ముందర ఒక 10 నుంచి 20 నిమిషాలు కూర్చొని కొద్దిసేపు దీవెనలు పొంది ఆ అల్లా యొక్క ఆశీస్సులు దీవెనలు కలకాలం బాగా హ్యాపీగా ఉండాలని కోరుకొని బయటికి వచ్చి మళ్ళీ లోపల ఇంకో ఒక దర్గా ఉంది ఫ్రెండ్స్. మెట్ల ద్వారా ఇప్పుడు మేము ఎక్కుతున్నాం చూడండి. మెట్ల ద్వారా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ లోపల యొక్క వీళ్ళు బాబాలు ఉన్నారు. నిజాముద్దీన్ వలియా బాబా, ఆ పక్కనే జలాలుద్దీన్ బాబా అనే ఒక బాబాలు ఉన్నారు. వాళ్ళు కూడా మహిమ గల వాళ్ళు. ఆ బాబాల దీవెనలు పొందిన తర్వాత అల్లా ఆశీస్సులు మనకి ఇప్పుడు కలకాలం ఉండాలని కోరుకుంటూ ఒక 10 నిమిషాల లోపల కూర్చొని ఆ దర్గా లోపల నుండి బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జరగబోయే విషయం ఏంటంటే మొత్తం అంతా పకీర్లు ఆ యొక్క పీఠాధిపతి వాళ్ళ యొక్క అనుచరులు వచ్చి మొత్తం అంతా దర్గాని గంధం ద్వారా సత్కరిస్తారు, మొత్తం అంతా పూస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంతమంది పకీర్లు వాళ్ళ వెంట అనుచరులు. ఆ యొక్క తాజ్ బాబా సాహెబ్ అంటారు, పెనుగొండ యొక్క దర్గా యొక్క పీఠాధిపతి. ఆయన ద్వారా ఆయన యొక్క తమ్ముళ్ళు వాళ్ళంతా కలుసుకొని ఆ గంధాన్ని తీసుకొచ్చి దర్గాని, అంటే సమాధిని మేము తెలుగులో చెప్తాము, ఉర్దూలో వచ్చేసి మదార్ ముబారక్ని మొత్తం అంతా ఆ గంధంతో మొత్తం అంతా పూస్తారు ఫ్రెండ్స్. ఆ యొక్క పూడ్చే దానిలోనే ఆ పకీర్లు డీజేలు అంటే డ్రమ్స్ కొట్టుకుంటూ డోలు డప్పులు వాయించుకుంటూ పెద్ద జల్సా మాదిరి ఆనందంతో ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక ముందు కాలం నుంచి అనాగరికంగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఇలా డప్పులు వాయించేసి దర్గా లోపలికి వెళ్ళి ఆ యొక్క మదార్ని మొత్తం అంతా గంధం ద్వారా పూస్తారు ఫ్రెండ్స్. కొద్దిసేపు ఈ పకీర్లు వాయించే డప్పులు ఒకసారి విందాం ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దర్గా బయట కాంపౌండ్ ఫ్రెండ్స్. ఈ కాంపౌండ్లోనే భక్తులు అంతా ఇక్కడ రాత్రి పడుకొని పొద్దున్నే వెళ్తారు ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఇండ్లకి. ఒక్కసారి ఈ కాంపౌండ్లో ఉండే దర్గా అంతా చూపిస్తాను చూడండి. కెమెరా మీకు అంతా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం జనాలతో నిండిపోయినారు. దర్గా బయట ఖవాలీ జరుగుతుంది. ఆ ఖవాలీ కానీ ఆ ప్లేస్ అంతా మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్తే దర్గా బయటికి వెళ్తారు, అంటే ఎగ్జిబిషన్స్, జైంట్ వీల్స్ మొత్తం అన్నీ ఇటు ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ జైంట్ వీల్ దర్గాకి పోయే బయట నుంచి మీకు మళ్ళీ లోపలికి వెనుక నుంచి వెళ్ళే మార్గం మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా పోతే ఇటు ద్వారా దర్గా లోపలికి వెనుక నుంచి వెళ్తారు ఫ్రెండ్స్. ఇటు సైడే బాత్రూమ్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి వెనుక సైడ్ చూడండి. ఇటు వెళ్తే ఇదంతా పక్కనే ఉంటాయి బాత్రూమ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెనుక పక్క నుంచి ఎవరైనా బాత్రూమ్ ఇటు ద్వారా వెళ్ళచ్చు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము దర్గా లోపలికి వచ్చాము వెనుక ద్వారం నుండి. ఇది చూడండి, ఈ విధంగా వెనుక నుండి ఈ దర్గాకి వచ్చే దారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా జనాలు లోపలి ఇప్పుడు కూర్చున్నారు. ఈ కాంపౌండ్ చిన్న చిన్న కడ్డీల మధ్యలో అది మసీదు ఫ్రెండ్స్. అక్కడ మగవారు ప్రతి 5 పూట్ల నమాజ్ చేసి అది ఒక మసీదు ఫ్రెండ్స్. ఆ మసీదులోనే నమాజ్ చేసుకుంటారు. పక్కనే దర్గా కూడా ఉంది, బాబాయ్ స్వామి దర్గా. ఉర్దూలో బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ రదియల్లాహు తాలా అని పేరు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కొబ్బరి చిప్పల ద్వారా దీపాలు వెలిగిస్తారు ఫ్రెండ్స్. ఇలా చూడండి కొంతమంది చూడండి కడ్డీల ద్వారా అంటించుకొని సగం ఆడ దీపాలు వెలిగించిన తర్వాత అదే సగము ఇంటికి తీసుకువెళ్ళి సదువింపులు ఇప్పించి ఎలా బూందీ లడ్డు తింటారో అదేవిధంగా ఈ యొక్క కొబ్బరి చిప్పల్ని కూడా తింటారు ఫ్రెండ్స్. ఆ కొబ్బరి కూడా సగం కాలి సగం కాలకుండా ఉండే కొబ్బరి తీసుకొని ఇంటికి వెళ్తారు. మిగతా కొబ్బరి చిప్పల్ని అలాగే అందులో వేసి ఆ మంటల్లో దీపాల మాదిరి వెలిగిస్తారు ఫ్రెండ్స్ ఆ బాబాయ్ స్వామికి. దర్గా బయట చూసుకుంటే ఇక్కడ జరగబోయేది ఖవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా జనాలు ఆ ఖవాలి వినడానికి చీరల మీద కూర్చొని ఆడ రెడీ చేసి పెట్టేసింటారు ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈయన ఈ బాబాయ్ స్వామి దర్గాకి పీఠాధిపతి తాజ్ బాబా సాహెబ్ వచ్చినారు ఖవాలి వినేకి. ఇటు సైడ్ నుంచి వెళితే చక్కగా ఈ పక్క నుంచి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ద్వారా వెళితే ఎగ్జిబిషన్లు, జైంట్ వీల్స్, మొత్తం అన్ని పడవలు ఇక్కడ అన్నీ బాగా ఎంటర్టైన్మెంట్ కోసము ఒక బిజినెస్ పరంగా జనాల్ని అట్రాక్ట్ చేసేకి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉయ్యాలు అన్నీ పెట్టింటారు. ఇది ఎంజాయ్ చేయడానికి నలుమూలల ఊర్ల నుంచి ఇక్కడికి పెనుగొండ దర్గాకి విచ్చేస్తారు ఫ్రెండ్స్ పరస రోజు. ఇదే ఈ దర్గా ఒక స్పెషాలిటీ. మొత్తం అంతా అన్ని రకాల ఊర్ల నుంచి బాంబే, ఢిల్లీ, మద్రాస్, కోల్కతా మొత్తం అంతా స్టేట్లో నుంచి కలిపి ఇక్కడ ఎగ్జిబిషన్లు అన్నీ పెడతారు ఫ్రెండ్స్. బిజినెస్ పరంగా చాలా చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు పెనుగొండకి. అన్ని తక్కువ ధరలకి అమ్మడము ఇక్కడ స్పెషాలిటీ పెనుగొండ దర్గా దగ్గర. చూడండి మొత్తం అంతా కవర్ చేస్తున్నాను ఎగ్జిబిషన్ ఎలా ఉందో. एक बार लिख के दिखाओ वो पोछो। कौन सा बिल 100 रुपया ఏది తీసుకున్నా టచ్ 100 రూపాయలు. ఫ్రెండ్స్, ఈ బాబాయ్ స్వామి ఉరుసులో చిన్నపిల్లలకి బోటింగ్ సిస్టమ్, నీళ్ళల్లో ప్రయాణం చేసే చిన్న చిన్న పడవలు కూడా వచ్చినాయి. చిన్నపిల్లలు ఆడడానికి ఒక స్పంజ్ మాదిరి ఎగడానికి ఉయ్యాల్లో, పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న కార్లు, హెలికాప్టర్లు ఇవన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్పంజ్ మాదిరి ఒక స్ప్రింగ్ మాదిరి ఎగరేకి చిన్నపిల్లలు ఎగరేకి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ చిన్నపిల్లల బండ్లలో కూర్చొని తిరిగేట్టుగానే ఉన్నాయి. చూడండి మొత్తం అంతా జనాలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూడండి క్రాస్ జాయింట్ వీల్. ఇది వచ్చేసి పిల్లలు ఎగరలాడేది స్పంజ్ మాదిరి ఉంటుంది. పైనుంచి జారి కింద దొర్లుతారు, మళ్ళీ ఎక్కుతారు, మళ్ళీ కింద దుంకుతారు. ఇదే వీళ్ళ యొక్క ఆనందం. ఈ యొక్క ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి ఇది పెట్టారు. పక్కన చూడండి మా పాప ఎక్కుతా ఉంది, నవ్వు వస్తుంది. ఎక్కుతా మళ్ళీ జారితే కింద పడుతుంది, దెబ్బలు తగ్గుతాయి భయంతో మా పాప కిందకి దుంకేస్తుంది. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ పాప జారనగానే జారదు, భయపడి అట్లే రివర్స్ వచ్చేస్తుంది మా పాప, మా కూతురు. చూడండి ఒక పిల్లోడైతే ఎగురులాడుతున్నాడు, మా పాప భయంతో వచ్చేస్తుంది. మేమే పక్కకి దింపుకున్నాం మా పాపకి భయం అవుతుందని. ఈ పాప అయితే చిన్న పాప, చాలా బాగా ఆడుతుంది కార్లో, ప్లేయింగ్ బాగా పడుతుంది, బాగా ధైర్యంగా ఉంది. బ్రేవ్ లిటిల్ బేబీ, చాలా ధైర్యం గల పాప. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలే. జనతా గారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా పాటలు వేసినారు.
చాలా బాగా పెద్ద సౌండ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ పాటలు వస్తున్నాయి. వీళ్ళ పక్కన తిప్పే కొద్దీ మా పాప అట్లే కూర్చుని తిరుగుతూనే ఉంది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంక సాల్ రమ్మ, టైం అవుతుంది, ఇంటికి పోదాము అని చెప్పి మేమే దింపేసుకున్నాం పాపకి. ఇలా మీరు కూడా ఎక్కడైనా వెళ్ళి ఎంజాయ్ చేసింటే మా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు తప్ప మా వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేం ఎలాంటి నష్టం ఏం జరగదు ఫ్రెండ్స్. పెనుకొండ దర్గాకి ఈయన దర్గా పీఠాధిపతి తాజ్ బాబా సాహెబ్. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చూసుకొని వచ్చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పర్సులోకి వచ్చినాము. పర్సులో వచ్చేసి లేడీస్ జ్యువెలరీస్ రోల్డ్ గోల్డ్వి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మినిమం వచ్చేసి 10 రూపాయల నుంచి ఉన్నాయి. ఇది తీసుకున్న 10 రూపాయలు. ఇంకొన్ని షాపులు వచ్చేసి 60-70 రూపాయలు మినిమం ఇది తీసుకున్నా కానీ జ్యువెలరీస్. ఇంకా వస్తువులు చూసుకుంటే చాలా ఉన్నాయి. చాలా తక్కువ రేట్లకి, చీప్ ధరలకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు పర్సులు. ఎక్కడెక్కడి నుంచి తెచ్చి హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, మెడ్రాస్ ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ సీలింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పర్సులు, బాబాస్వామి పర్సులు గంధం రోజున. అలాగే గంధం రోజు అని కాదు, మినిమం అంటే ఒక 20 నుంచి 25 రోజులు, 30 రోజుల వరకు ఈ పర్సు జరుగుతుంది ఫ్రెండ్స్. అంగళ్ళు ఉంటాయి. చూడండి పక్కన రేటింగ్స్ కానీ పెట్టినారు, 10 రూపాయల రేట్ అని. ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు అంటాయి. ఇవన్నీ ఒకటి 10 రూపాయలు అన్నా కానీ 10 పీసులు కొన్నా 100 రూపాయలు అయిపోతుంది. షాపింగ్ చేయడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ లేడీస్. చూడండి 10 రూపాయల అమౌంట్ ఉంది. చూడండి ఇక్కడ కప్పులు వచ్చేసి టీ కప్పులు, ప్లేట్లు ఇవన్నీ వచ్చేసి జతల్లో 70 నుంచి 80 రూపాయలు పెట్టింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. రేపటి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూ ఉంటాయి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.